రెడ్డికి చేయడానికి ఏది కూడా మోసానికి అనర్హంగా ఏమి ఉండదమ్మా. వీళ్ళు వాళ్ళు అని కూడా లేదు. అది ప్రజలైనా సరే, సొంత మనుషులైనా సరే, ఎవరైనా సరే. సో ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మోసపూరితమైనటువంటి గవర్నమెంట్ ఒక 5 సంవత్సరాల నుంచి అక్కడ ఉండి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. సరే ఒక్క క్షణం ఆ విషయాన్ని పక్కన పెడితే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి ఆవిడ మాకు ఖచ్చితంగా రాజకీయ విరోధే, ప్రత్యర్థి మాకు. ఆ ప్రత్యర్థి సంగతి కూడా మేము ఎందుకు ఇవాళ రోజున మేము కూడా కొన్ని విషయాల్లో తను మాట్లాడిన దాన్ని మేము కూడా ఎందుకు నిజమే కదా అని చెప్తున్నాం అంటే, ఇందాక అన్నగారు చెప్తూ ఆస్తిలో హక్కు గురించి మాట్లాడారు. అసలు ఆస్తిలో హక్కు తీసుకొచ్చింది అన్న తారక రామారావు గారు ఆడబిడ్డలకి. దాన్ని పాటించట్లేదు ఇవాళ రోజున. దాన్ని పాటించట్లేదు ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు మీ చెల్లెలు ఇలా అంటోందయ్యా జగన్మోహన్ రెడ్డి అని పొరపాటున మేము అన్నాం కదా, అంతే. ఆవిడ చంద్రబాబు నాయుడు గారు తొత్తులా పనిచేస్తున్నారని షర్మిల వేస్తారు వీళ్ళు. అంటే ఒక అర్థం పర్థం ఏమీ ఉండదు. ఇవాళ ఒక విషయం చెప్తాను చంద్రిక్ గారు, లిటరల్ గా అటు షర్మిల కావచ్చు, ఇటు సునీత కావచ్చు, ఇద్దరు చెల్లెళ్ళే కదా జగన్మోహన్ రెడ్డికి. బండకేసి బాధు రోజు చాకిరేవి పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. అటు అటు వాళ్ళ కుటుంబపరమైనటువంటి అంశాలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఇంతగానం మాట్లాడుతుంటే ఎంత అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున కొన్ని విషయాల్లో నన్ను మీరు క్వశ్చన్ చెయ్యకూడదు, నా పార్టీని క్వశ్చన్ చెయ్యకూడదు అంటే కోర్టుకి వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకుంటున్నాడు మహానుభావుడు. నువ్వేం తప్పు చేయనప్పుడు ఎందుకు సమాధానం చెప్పడానికి ఏం బాధ? గుమ్మడికాయ దొంగ భుజాలు తడుకోవడం ఎందుకు? ఇవాళ ఇంకో విషయం, ప్రతిదీ ఇది ఒక్కటే కాదు, ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడదాం. ఏం చేస్తున్నాడు చంద్రిక్ గారు చెప్పండి నాకు. అంటే అసలు ప్రతిదీ కూడా ఇవాళ మనం ఏది మొదలు పెడితే దాన్ని పట్టుకుని అసలు అవినీతి, అక్రమం, దుర్మార్గం తప్పించి ఇంకోటి జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు. ఏమన్నా మాట్లాడేవనుకోండి, ఎవరు మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారు తొత్తులాగా పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు, లేదా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇవే మాటలు వస్తాయి. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. ఇందాక సిఎస్ గారి గురించి మన దీని గురించి మాట్లాడారు అన్నగారు. నిజమే, మేము ఇప్పటికీ చాలా కంప్లైంట్స్ ఇచ్చున్నాం. కూటమిగా మేము ఇప్పటికీ చాలా కంప్లైంట్స్ ఇచ్చున్నాం. ఎందుకనంటే ఒక వ్యవస్థ నడుస్తున్నప్పుడు, వ్యవస్థలో తప్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎత్తి చూపించాల్సినటువంటి బాధ్యత ఉందండి. ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుతున్నాగా కూడా రాత్రి పల్నాడు జిల్లాలో మా పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టేశారు. మొన్న అదే చేశారు పెదకూరపాడు పరిస్థితి లిమిట్స్ లో. అసలు ఏమనుకుంటున్నారు? పార్టీ మీటింగ్లకి మొన్న ప్రజాగళం సభకి వెళ్ళారని చెప్పి 2 కార్యకర్తలను చంపేశారు చంద్రిక్ గారు. మా బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంది తెలుసా అండి. పార్టీకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కావచ్చు, జనసేన పార్టీకి కావచ్చు, భారతీయ జనతా పార్టీకి కావచ్చు, ఎవరన్నా సరే ప్రచారానికి వెళ్తున్నారు అని అంటే వాళ్ళ మీద దాడులు, ఓటు వెయ్యండి అని అడిగితే వాళ్ళ మీద దాడులు. కాదు సంజీవ్ రెడ్డి గారు ఒక పాయింట్ అంటున్నారు, మీరందరూ కూడా మరి ఇలా వెళ్తున్నా కూడా ఇలా జరుగుతోంది. ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా కూడా ఫుల్ టైం ముఖ్యమంత్రులనే వ్యవహరిస్తున్నారు. అసలు ఎవరినన్నా మీ అందరినీ పట్టించుకుంటున్నారా, ఆన్సర్ చేస్తున్నారా? అది చెల్లెలైనా లేకపోతే కూటమైనా ప్రజలైనా. వినండి అయ్యో, అందుకే మొన్న వచ్చింది కోడికత్తు 2.0 ఆ డ్రామా. ఎందుకు ఈ బాధని ఏమంటారంటే తట్టుకోలేక అటు షర్మిల కొట్టే కొట్టుడికి, తర్వాత ఏమంటారు అని అంటే ఇటు కూటమి నుంచి పడుతున్నటువంటి దెబ్బలకి ఏం చేయాలో అర్థం కాక మొన్న దెబ్బ తగిలిందట కదండి. ఇక్కడ ఏదో దెబ్బ తగిలింది కదండి చంద్ర గారు ముఖ్యమంత్రి గారికి. మరి దానివల్ల ఏమన్నా అయిందో నాకు తెలియదు, కానీ 2.0 కోడికొత్తు 2.0 అనేటువంటి దానికి కారణం ఏంటో మనందరికీ తెలుసు. అవుట్ ఆఫ్ డెస్పరేషన్, అవుట్ ఆఫ్ ఇంకేం చెయ్యలేను నేను అనేటువంటి దాంట్లో మళ్ళీ సింపతి డ్రామాలు స్టార్ట్ చేశారు. మొన్న సోషల్ మీడియాలో ఏదో ఒక జోక్ చూసాను, మే 13 వరకు ఆ పట్టి తీరు ఛాలెంజ్ ఎవరన్నా 1 లక్ష పెట్టి పెడతారా, 2 లక్షలు పెట్టి పెడతారా అని కింద కామెంట్లు పెడుతున్నారు. నేను చూసాను, ఇదేంటి పట్టి మీద పందాలు కడుతున్నారా అని. ఇప్పుడు మీకు ఇంకా మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను విషయం చెప్తానండి. ఐ ఫ్రమ్ అ ఫ్యామిలీ, అంటే కొంచెం మెడికల్ దీంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మాది. నేను ఒక విషయం మీకు చెప్పాలి అని అంటే, మామూలుగా ఒక్కొక్క నార్మల్ సర్జరీ లాంటిది ఏదన్నా జరిగినా, లాప్రోస్కోపిక్ సర్జరీస్ వాటి కావాలంటే అంత